అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్‌కి స్వాగతం. మిథున రాశి వారికి మే 4, 5, 6, 7 తేదీల మధ్య జరిగే ఈ 4 రోజులు మీరు ఊహించిన విధంగా కాకుండా మీ జీవితాన్ని లోపలి నుంచి కదిలించే రోజులుగా మారబోతున్నాయి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే పరిస్థితులు ఒకవైపు మీకు ఒక కొత్త ఆశలు చూపిస్తాయి. మరోవైపు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు సరైందా కాదా అనే సందేహం ఒక్కసారిగా మీ మనసులోకి వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం, అది పని కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, అది ఈ రోజుల్లో మీ ముందుకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ కాలంలో బుధుడు మీ రాశి అధిపతి గ్రహం కొంచెం అస్థిరంగా సంచరిస్తున్నాడు. అందుకే మీ ఆలోచనలు ఒక్కసారి ఇలా మరోసారి అలా మారే అవకాశం ఉంటుంది. శుక్రుడు మీకు కొంతవరకు సపోర్ట్ ఇస్తూ సంబంధాల్లో మెత్తదనాన్ని పెంచుతున్నాడు. కుజుడు మాత్రం మీలో ఆతురతను పెంచి త్వరగా నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాడు. శని ప్రభావం మీకు పాత విషయాలను మళ్ళీ గుర్తు చేసి ఇది నిజంగా కొనసాగించాలా అనే ప్రశ్నకు ముందుకు వేస్తుంది. ఈ గ్రహస్థితి మొత్తం కలిపి చూస్తే ఈ 4 రోజులు మీకు క్లారిటీ ఇచ్చే రోజులు. కానీ ఆ క్లారిటీ రావడానికి ముందు కొంత గందరగోళం తప్పదు. మే 4 రోజు మీరు లోపలి నుంచి చాలా ఆలోచనలు చేసే రోజులు. బయటకి మీరు నార్మల్గా కనిపించిన లోపల మాత్రం మీరు చాలా విషయాలను విశ్లేషిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం గురించి మీరు మళ్ళీ ఆలోచిస్తారు. మీరు ఎవరికైనా నమ్మి ముందుకు వెళ్ళాలా లేదా అనేది మీకు పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఈరోజు మీరు మాట్లాడే మాటల్లో కొంచెం గందరగోళం ఉంటుంది. మీరు చెప్పింది ఒకలా, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేది మరోలా ఉండవచ్చు. అందుకే ఈ రోజులు మీరు ఎక్కువగా మాట్లాడకుండా గమనిస్తూ ఉండటం మంచిది. ఆర్థికంగా ఈరోజు పెద్ద మార్పు ఉండదు, కానీ ఖర్చులు మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి. చిన్న ఖర్చులు కలిపి పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. మే 5 ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మలుపు కనిపిస్తుంది. మీరు ఎదురు చూసిన ఒక విషయం ముందుకు కదలటం మొదలవుతుంది. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీరు వెంటనే ఆనందపడకండి, ఎందుకంటే ఆ అవకాశంలో కూడా ఒక పరీక్ష ఉంటుంది. మీరు వెంటనే నిర్ణయం తీసుకుంటే తర్వాత ఆలోచించే పరిస్థితి రావచ్చు. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆర్థికంగా ఈరోజు ఒక అనుకోని ఖర్చు వచ్చే అవకాశం ఉంది, కానీ అదే సమయంలో ఒక చిన్న లాభం కూడా రావచ్చు. అంటే డబ్బు వచ్చి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారో అదే ముఖ్యమైనది. మే 6వ తేదీన ఈరోజు మీకు కొంత రిలీఫ్ వస్తుంది. గత 2 రోజులుగా మీలో ఉన్న గందరగోళం కొంచెం తగ్గుతుంది. మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఈరోజు మీరు చేసిన పనులకు ఒక చిన్న గుర్తింపు వస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోయినా మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థికంగా కూడా ఈరోజు కొంత ఊరట ఉంటుంది. ఎక్కడో ఆగిపోయిన డబ్బు రావచ్చు లేదా అవసరమైన సమయంలో మీకు సహాయం అందుతుంది. మీరు ఎవరో ఒకరి మీద ఆధారపడితే ఆ వ్యక్తి ఈరోజు మీకు సపోర్ట్ ఇస్తాడు. సంబంధాల్లో కూడా ఈరోజు కొంత మెత్తదనం ఉంటుంది. మీరు ఎవరితోనైనా దూరంగా ఉంటే మళ్ళీ మాట్లాడే అవకాశం ఈరోజు మీకు వస్తుంది. మే 7 ఈరోజు మాత్రం మీకు ఒక చిన్న పరీక్షలా ఉంటుంది. మీరు ఇప్పుడంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఒక చిన్న సమస్య ఎదురవుతుంది. ఇది పెద్దది కాదు, కానీ మీరు అజాగ్రత్తగా ఉంటే అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే పనుల్లో, మీరు సైన్ చేసే డాక్యుమెంట్స్లో, మీరు చెప్పే మాటల్లో చాలా జాగ్రత్త అవసరం. ఈరోజు మీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే మీకు సమస్యగా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టడం, పెద్ద ఖర్చులు చేయటం కొంచెం వాయిదా వేయటం మంచిది. మొత్తంగా ఈ 4 రోజులు మిథున రాశి వారికి ఒక స్పష్టత తీసుకొస్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏది వదిలేయాలి, ఈ విషయాల్లో మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ కాలంలో వచ్చిన అవకాశాలు చిన్నవిగా కనిపించినా వాటి ప్రభావం పెద్దదిగా ఉంటుంది. మీరు ఓపికగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే ఈ 4 రోజులు మీ జీవితాన్ని మంచి దిశలో నడిపిస్తాయి. ఇక నరఘోష ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది. మీరు చేస్తున్న పనులు ఆలస్యం అవ్వడం, అనవసరమైన ఆలోచనలు రావడం లేదా చిన్న ఆటంకాలు ఎదురవ్వడం ఇవన్నీ కనిపిస్తాయి. అందుకే ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ జపించడం
మీ మనసుకు స్థిరతత్వాన్ని ఇస్తుంది. బుధవారం రోజు ఒక పేదవారికి ఆహారం ఇవ్వటం మీకు చాలా మంచిది. ఈ 4 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు మీవే. మీకు వచ్చే రోజులు ఫలితం ఆధారపడి ఉంటుంది. మీరు గమనిస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే మీరు కోరుకున్న మార్పు మీ జీవితంలో తప్పకుండా వస్తుంది. మిథున రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.